గ్రామీణ భారతావనిలో అవగాహన లోపం వల్ల పేరుకుపోతున్న వ్యర్థాలకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్త సమాధానాన్ని అందించింది. స్వచ్ఛరథం పేరుతో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు అమలవుతుండగా ఈ విప్లవాత్మక కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచనుంది. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ప్రతిరోజు 1,59,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా వీటిలో 40% గ్రామాల నుండే వస్తున్నాయి. అవగాహన లోపం వల్ల దేశంలోని 900 మిలియన్ల మంది గ్రామీణులు ప్లాస్టిక్ను తగలపెడుతుండటం వల్ల PM2, బెంజీన్ వంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలై రకరకాల క్యాన్సర్లకు కూడా కారకాలవుతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయటం వల్ల సీజన్లతో సంబంధం లేకుండా అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణులకు చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు అందించే స్వచ్ఛరథం ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ చేసింది. గుంటూరు జిల్లాలో నడుస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ల ముఖ్య కార్యనిర్వహణాధికారులు కూడా జిల్లాలోని మల్లవరం గ్రామంలో సందర్శించి అవగాహన పెంచుకున్నారు. అలాగే జాతీయ మీడియా కూడా గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం గ్రామంలో ఈ ప్రాజెక్టును సందర్శించి ప్రజలకు పరిచయం చేసింది. ఇప్పటి వరకు ఇంట్లో పాత సామాను ఉల్లిపాయలకు వేసే గ్రామస్తులు కూడా వాటితో పాటు చెత్తను కూడా స్వచ్ఛరథానికి అందిస్తూ లబ్ధి పొందుతున్నారని వెంగళాయపాలెం గ్రామ సర్పంచ్ తెలిపారు. గోతాల్లో వేసుకొని అవి దాచిపెట్టుకొని ఇళ్లలో దాచిపెట్టుకొని వాటితోటి సరుకులు తీసుకుంటున్నారు. మామూలుగా అయితే ఇళ్ళమటే వచ్చే బళ్ళు అయితే వాళ్ళ ఉల్లిపాయలు వేసారు. అది ఉల్లిపాయలైనా ఊరికే కొలతలు లేకుండా ఏం లేకుండా 4 ఉల్లిపాయలు చేతులు పెట్టి వెళ్ళిపోతారు అవి తీసుకొని. వీళ్ళైతే అలా కాకుండా ఇది సరుకులు ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్రామస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక గ్రామస్తుల ఆనందానికి స్వచ్ఛరథం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఏళ్ల తరబడి చెత్తను రోడ్ల మీద పారవేసే గ్రామస్తులు అదే చెత్త నుండి తమకు కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుండటంతో, అది కూడా వంటింట్లోకి అవసరమయ్యే వస్తువుల రూపంలో లభిస్తుండటంతో చాలా ఆనందంగా చెత్తను పోగేసుకుంటున్నారు. ఈ విధంగా సరుకులు అందించడం వల్ల గ్రామస్తులు చెత్త సేకరణలో పోటీ పడుతూ చెత్తను వీధులపై వేయకుండా తప్పనిసరిగా పోగు చేసి పెట్టుకుంటున్నారు. కాటా ఎంత వస్తే అంత డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తగ్గట్టు కందిపప్పు కానీ, మినపగుళ్ళు కానీ, శనగిత్తనాలు కానీ, సబ్బులు కానీ, చింతపండు, అల్లము అన్నీ ఉన్నాయి. వచ్చిన డబ్బులు సరిపడా మనం ఇంట్లోకి సరుకులు తీసుకుంటున్నామండి. మేము ఇంతకుముందు వ్యర్థాలన్నీ మొత్తం ప్లాస్టిక్ సామాన్లని, ప్లాస్టిక్ డబ్బాలు, అట్టపెట్టెలు అవన్నీ మేము బయట పడేసేవాళ్ళం. వాటి వల్ల బయట కూడా చండాలంగా ఈగలు, దోమలు అవన్నీ వాళ్తూ ఉండేవి. వాటి వల్ల మా పిల్లలు కూడా ఎంతో అనారోగ్య పాలయ్యేవాళ్ళు. ఆ బండి రావడం వల్ల మేము ప్రతి ఒక్కటి సరుకులు ₹1 దగ్గర నుంచి 200 రూపాయల వరకు ఏ సరుకులు అయితే మాకు అవసరం అవుతాయో అవన్నీ ఉన్నాయి. మా గ్రామం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా అవి తీసుకోవడం వల్ల మాకు కావాల్సిన వంట సరుకులు అన్నీ మాకు వస్తున్నాయి. ఈ స్వచ్ఛరథంలో ఉల్లిపాయలు, పప్పులు వంటి వస్తువులతో పాటు చిన్న చిన్న షాంపూ ప్యాకెట్ల వంటివి కూడా ఉండటంతో కొద్ది మొత్తంలో చెత్తను అందించినా ఏదో ఒక వస్తువు తిరిగి అందుతోంది. అందువల్ల పిల్లలు కూడా రోడ్లపై ఉన్న చెత్తను ఏరి ఈ స్వచ్ఛరథం కోసం ఎదురు చూస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ సహాయ సంచాలకులు చందన దూరదర్శన్ కు తెలిపారు. We could not see even a plastic bottle also lying anywhere, because even the small kid also comes and picks up the plastic bottle and then he gives it to Swachhradham. That is why we have placed even ₹1 sachets and some small chickies and all to incentivize and to encourage the participation of even the small kid to that of an elderly person. మన దేశంలోని నగరాల్లో విద్యావంతులు ఎక్కువగా ఉండటం, పారిశుధ్యంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించడం వల్ల పారిశుధ్య పరిస్థితి నగరాలలో బాగున్నా కానీ గ్రామాలలో మాత్రం ఈ అంశాలు లోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం భవిష్యత్తులో భారత గ్రామీణ ప్రాంతాల దశను మార్చనుంది. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాల జాబితాలో పారిశుధ్యాన్ని కూడా చేర్చడం తప్పనిసరి పరిస్థితి అయిన నేపథ్యంలో ఇటువంటి వినూత్న ఆలోచనలు మన రాష్ట్రానికి భారతదేశ పటంలో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తాయని చెప్పవచ్చు.